Yes, Hinduism is my family. Hindutvam is my agenda. గోవు నా ఫ్యామిలీ, గోరక్షణ నా చర్య, నా ప్రొఫెషన్ గోరక్షణ ఉంది. చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా విశ్వ హిందూ పరిషత్ ఉంది, లేకపోతే ఇంకొక వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉన్నాయి, మాట్లాడుతున్నాయి. అవన్నీ మాట్లాడుతున్నాయి, అవి కూడా మాట్లాడుతున్నాయి. గో సంరక్షణ కోసం అందరూ మాట్లాడితేనే ఇవాళ హిందుత్వం ఈ పరిస్థితిలో ఉంది. ఎవడు మాట్లాడకపోతే హిందువులపై ఫిజికల్ దాడులు. ఇది ఒక రకంగా హిందువులంటే ఒక రౌడీజం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని అనిపిస్తుంది కాదా? రౌడీజం ఎందుకుంటది? మీరు నరుకుతా ఊరుకుంటానా, నేను ఊరుకుని చేస్తానా, మిమ్మల్ని తీసుకొని రిమోట్ తోటి వేసి కొడతాం మిమ్మల్ని, మీరు రియాక్ట్ ఏముంటది? ఎందుకు కొడుతున్నావు అని అడుగుతానే. అట్లా అట్లా అసలు ఒప్పుకోనట్లా ఎందుకు కొడుతున్నావు అంటూ వేసి కొడతా. అప్పుడు ఏం చేస్తారు మీరు? రివర్స్ అటాక్ ఇస్తారు. రివర్స్ ఇస్తాను. మేము అదే చేస్తున్నాం. ఓపిక ఉన్నంతసేపే ఓపిక. హిందూ ఓపిక నశించింది అనుకో, మామూలు సునామీ ఉంటుంది. ఒక్కడు మాట్లాడితే 10 మంది మాట్లాడతారు. ఒక్కడు నోరు మూస్తే 10 మంది. మీరు ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ దానికి? నా కుటుంబం, నేను హిందువుగా పుట్టినా, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీకు అట్లా అనిపించిందా? బీజేపీ జాయిన్ కాకముందే హిందుత్వం గురించి మాట్లాడుతున్నా, దానికే కదా కేసులైనాయి. అవును, బీజేపీ జాయిన్ కాకముందే నేను గజ్వేల్ పోయినా. గజ్వేల్ వెళ్ళారు, హడావిడి చేశారు. అనేది తప్పు. గజ్వేల్ వెళ్ళి నిలదీసిన, గజ్వేల్ వెళ్ళి నా సాటి హిందూ సోదరుని పరామర్శించిన, దానికే కేసులు కదా. అంటే హిందుత్వం ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు యాజ్ ఏ హిందూ నాకు చాలా హర్టింగ్ ఉన్నాయి. బీయింగ్ ఏ హిందూ మీరు ఇట్లా మాట్లాడొద్దు. సపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఎందుకు ఫైట్ చేస్తుర్రు? ఏమొత్తది మీకు? ఏమొచ్చేది ఏం లేదు. ధర్మం గురించి పోరాటం చేస్తారు. అలాంటప్పుడు మీరు హిందుత్వానికి సంబంధించి మీరు ధర్మం గురించి పోరాటం ఉండాల్సింది. మీరు అనవసరంగా హిందుత్వం ఎజెండా వెనకాల పెట్టుకుని పొలిటికల్ పార్టీలోకి రావడం అనేది, పొలిటికల్ పార్టీ ఎందుకు ఏంటి? నేను అందుకునే అడిగా, పొలిటికల్ పార్టీని మీరు వెనకేసుకొస్తారా? మీ బిజినెస్ వెనకేసుకొస్తారా? హిందుత్వ ఎజెండాని వెనకేసుకొస్తారా? మూడు విభాగాల్లో హిందుత్వంతో నేను పొలిటికల్ పార్టీకి రావడం జరిగింది. హిందుత్వంని కాపాడే దిశగా నా పవర్ నాకు సరిపోదు. సో నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ పవర్ కావాలి. ప్రజలకు సేవలు చేయాలంటే నా పవర్ నాకు సరిపోదు. నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. దేశంలో ఒక పద్ధతి గల పార్టీ. అసలు రాజకీయాల మీద అవగాహన ఉందా మీకు? సరే లేదనుకోండి, మీరు అనుకుంటే నాకేమో అట్లా కాదు. మీకు చెప్పండి, ఏ అవగాహనతో మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారు అనేది. దేశంలో స్కాములు లేని ప్రభుత్వం, స్కీములతో ఉండే ప్రభుత్వం, భారతీయులకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఏదైనా పార్టీ ఉంది అంటే బీజేపీ పార్టీ. ఇవాళ దేశము ఒక గౌరవమైన స్థానంలో ప్రపంచంలో ఉందంటే భారతీయ జనతా పార్టీ, మోదీ గారి వల్ల. నేనేం కాదు, దేశాలని ఎవరిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు ఇవాళ ఇండియాలో ఎవరికన్నా ఉందంటే నరేంద్ర మోదీ గారికి ఉంది. కానీ చూసి ఇన్స్పైర్ అయి నేను రావడం జరిగింది. కానీ రాజకీయాలు వేరు సార్, రాజకీయాలు వేరు. మీరు హిందుత్వం మాట్లాడుతూ మీరు రాజకీయాల్లో కొనసాగుతానని అంటాం వేరు, మీ మీద చేసే రాజకీయాలు వేరు. మీరు బీజేపీలో ఉండగా మీ మీద నడుస్తున్న రాజకీయాలు వేరు. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే నాకు రాజకీయాల మీద కంటే నాకు హిందుత్వం మీద బాగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు అంతే. 100% చూసుకుంటా, హిందుత్వం చూసుకుంటాను, దీనికి వెనకాల నాకు వెనకాల ఒక పార్టీ కావాలి కాబట్టి ఉంటున్నాను అని అంటారు. రాజకీయాల కంటే కూడా ఇంపార్టెన్స్ నాకు హిందుత్వం కాపాడుకోవడమే. నా మెయిన్ ఎజెండానే అది, ఓపెన్ గా చెప్తున్నాను. అందుకనే నేను బీజేపీలో పక్కన పెట్టారని అంటారు. అనుకోని ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎవరు పక్కన పెట్టలేదు. పక్కన పెట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఏమీ ఇవ్వకుండా. ఇప్పుడే కదండి, మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్, మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఓపిక ఉండాలి కదా. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు నాకు. అది ఆ వ్యాపారం సంబంధించి హాయిగా వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం చేసుకోక ఎందుకు 7 స్టార్ లైఫ్? అదే ఎందుకు అనవసరంగా రాజకీయాలు, తర్వాత ఇటు పక్కన హిందుత్వం, ఇవన్నీ రాజకీయాలను పర్వాలేదు, హిందుత్వం మీద అనొద్దు. ఎందుకంటే హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, నాపై ఉంది. జర్నలిస్ట్ అయినా అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్, మా మీద కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఉంటుంది. పార్టీలకు అతీతంగా హిందువులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ, ఎవరైనా కాపాడుకోవాలి. చెప్పేది ఏంటంటే రాజకీయం వేరే, హిందుత్వం వేరే.
సో హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉన్నది. ఎందుకంటే హిందువులకు ఇవాళ శత్రువులు చాలా మంది అయిపోయారు. కానీ రెండింటిని ఒకే ఘాటిని కడుతున్నారు. కొంచెం అట్లా హిందుత్వాన్ని రాజకీయాన్ని ఒకే ఘాటిని కట్టి నడపాలన్న ప్రయత్నం అయితే చికోటి ప్రవీణ్ చేస్తున్నారు. అది ఎట్లా కుదురుతుంది, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది, ఎలా సాధ్యం? నేను ఈడి వరకు కూడా వస్తాను అనుకోలే కదా, ఇవాళ మీ ముందు కూడా కూర్చుంటాను అనుకోలే, ప్రజలలో ఇంత నా మీద ప్రేమ వస్తుందని అనుకోలే.